సరే ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. బిగినర్స్ ఎందుకని చెప్పి ఆల్రెడీ లాస్ అవుతారనేది చూద్దాం. సో ఇప్పుడు చూస్తే 18th రోజు కదా ఇవాళ నిఫ్టీ 18th మార్చ్ 2024. సో ఇప్పుడు చూడండి ఈ లెవెల్లో మార్కెట్ ఓపెన్ అయిందా, పైకి వచ్చి ఈ లెవెల్లో రియాక్షన్ తీసుకోండి, మళ్ళీ కిందికి, మళ్ళీ పైకి వెళ్ళి ఈ లెవెల్లో రియాక్షన్ తీసుకోండి. ఈ వర్టికల్ లైన్స్ని పట్టించుకోకండి. ఇక్కడ నా కర్సర్ ఏదైతే ఉందో దాన్ని చూడండి. మళ్ళీ ఈ లెవెల్కి వచ్చి రిజెక్షన్ తీసుకొని కిందికి వెళ్ళిందా, ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ రిజెక్షన్, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఇక్కడ మనం ఏమనుకుంటాం, ఒక 2 times రిజెక్షన్ తీసుకుంది కదా, మళ్ళీ ఇక్కడ రిజెక్షన్ తీసుకుంటుందని చెప్పి ఒక ఎంట్రీ తీసుకుంటాం. ఇది పుట్ బై చేస్తాం. ఏమైపోయింది, ఇమీడియట్గా పైకి వెళ్ళిపోయి మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఒక స్టాప్ లాస్ పెట్టకపోతే మీ క్యాపిటల్ అంతా ఓడిచిపోతుంది. సో ఇక్కడనే మళ్ళీ సైడ్ వేస్ అయింది. సైడ్ వేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్ళింది, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్ళింది. సో ఇక్కడ ఎట్లయితే మళ్ళీ పైకి వెళ్తుందో ఇక్కడ కూడా పైకి వెళ్తుంది అనుకొని ఇక్కడ కాల్ బై చేస్తాం. కాల్ బై చేసిన తర్వాత ఏమైంది, మళ్ళీ మార్కెట్ మొత్తం రివర్స్ అయిపోయి కింద పడిపోయింది. సో ఇలా బిగినర్స్ లాసెస్ని ఫేస్ చేస్తారు. సో మరి అట్లయితే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎలా మరి ఎర్న్ చేస్తారు అని అంటే, నాకు లేదు అది ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ వీడియోస్ పెడతారు కదా, దాంట్లో చూసుకున్నాను. నేను కూడా బిగినర్.